పోలీసుల చొరవతో స్వదేశానికి తిరిగి వస్తున్న హ్యూమన్ ట్రాఫికింగ్ బాధితులు ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. కంబోడియా బాధితులు మొదటి దశలో వివిధ విమానాల ద్వారా రానున్న 60 మందిని బాధితులు 5 గంటల 10 నిమిషంలకు విశాఖ చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం మొదటి విమానంలో 10 మంది సభ్యులు వచ్చేందుకు ఏర్పాటు చేసిన అధికారులు రాత్రి 9 గంటలకు మరో విమానంలో మరికొంతమంది వచ్చే అవకాశం. హ్యూమన్ ట్రాఫికింగ్ లో చిక్కుకున్న వారిని రక్షించే ప్రయత్నం చేస్తున్న పోలీసులు బాధితుల రాక కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్న కంబోడియా బాధితులు మొదటి విమానంలో 10 మంది సభ్యులు తీసుకువచ్చామని మరికొంతమందిని రాత్రి విమానంలో తీసుకువస్తున్నట్లు ఆయన తెలిపారు. వైజాగ్ సిటీ పోలీస్ తీసుకున్న యాక్షన్ వల్ల 10 మంది ఈరోజు కంబోడియా నుంచి రిటర్న్ రావడం జరిగింది. వాళ్ళు దాంట్లో దాదాపు 15 మంది వైజాగ్ చెందిన వాళ్ళు, మిగతా 3 ఇతర జిల్లాలకు చెందిన వాళ్ళు. వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేశారు దట్ వైజాగ్ సిటీ పోలీస్ తీసుకున్న చర్యల వల్ల వాళ్లకు ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం వల్ల వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్న చైనీస్ ఆఫీషియల్ ముందు ప్రొటెస్ట్ చేయడం జరిగింది. ఆ ప్రొటెస్ట్ చేసిన తర్వాత ఈ విషయం అన్నీ కూడా సోషల్ మీడియా ద్వారా, తర్వాత అక్కడ ఉన్న మన ఇండియన్ ఎంబసీ వాళ్ళందరూ కూడా దృష్టికి వెళ్ళిన తర్వాత ఈ విధంగా మా సిటీ పోలీస్ కోఆర్డినేషన్ విత్ ది ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అందరితో కూడా మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత ఈరోజు 10 మంది ఈ ఫ్లైట్కి వచ్చారు. ఇంకా 18 మంది నెక్స్ట్ ఫ్లైట్లో వస్తారు. 8 o'clock ఫ్లైట్లో వచ్చి ఇక్కడ దిగుతారు. వాళ్ళందరికీ కావాల్సిన సౌకర్యాలన్నీ కూడా ఈరోజు వైజాగ్ సిటీ పోలీస్ అందిస్తుంది. తర్వాత వాళ్ళ సేఫ్గా వాళ్ళ డెస్టినేషన్ అంటే వాళ్ళ ఇంటికి చేరుకోవడానికి కూడా అన్ని రకాలుగా హెల్ప్ మా సిటీ పోలీస్ తరఫున అందిస్తాము.